మనందరి జీవితాల్లో మనం అనుకుంటాము, కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని నమ్ముకుంటాం, కొంతమందిని ఏ రకంగా అంటే మనం పేర్లు పెట్టుకోండి. కానీ నువ్వు నమ్ముకున్నటువంటి వాళ్ళను, ఇంతవరకు నీకు ఫ్రెండ్స్గా నిలబడిన వాళ్ళు, ఇంతవరకు నీకు కనెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఇంతవరకు నీకు ప్రొటెక్షన్గా నిలబడినటువంటి వాళ్ళు నీకు సపరేట్ అయిపోతారంట. ఇది ఒక థ్రెషింగ్ ఫ్లోర్ అంటాం. అంటే ఒక కళ్ళంలో జరిగేటటువంటి పని ఏంటంటే, కోతకోయి పంట పండిపోయినటువంటి ఆ యొక్క గోధుమలు కానీ లేకపోతే ఆ యొక్క ధాన్యం కానీ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? కళ్ళంలో పోస్తారు. ఎందుకు పోస్తారంటే అక్కడ నిజమైనటువంటి గింజ, దానిపైన ఉన్నటువంటి పొట్టు సెపరేట్ అయిపోయేటటువంటి స్థలం అంట. అంటే ఒక ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళినప్పుడు ఆ మనిషి ఒక వ్యాధిగ్రస్తుడయ్యే లోపలికి వెళ్ళినప్పుడు ఆ సర్జన్ ఏం చేస్తాడో, అనవసరమైనటువంటి పార్ట్ అంటే నేను ఎంతకాలం దీన్ని భరిస్తూ వచ్చానండి, మోస్తూ వచ్చానండి, ఈ ట్యూమర్ నేను మోస్తానండి, ఇంత వెయిట్ ఉంటుందండి, నా శరీరంలో పెరిగిందే అండి అని అనడానికి వీల్లేదు. అక్కడ జరిగేటటువంటి పని ఏంటంటే, సర్జరీ జరిగి అన్వాంటెడ్ థింగ్ నీ బాడీలో ఉండి నిన్ను బాధ పెడుతుంది కనుక దాన్ని తీసివేసే స్థలం. సాధారణంగా ఆపరేషన్ అంటే ఎంతమందికి భయం చెప్పండి? అందరికీ భయం ఉంటుంది. ఆపరేషన్ టేబుల్ అంటే ఎంతమందికి భయం ఉంటుంది? అందరికీ భయం ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు జరిగేది ఏంటంటే, మనకి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించడానికి అది ఒక ప్లేస్గా మనం ఎలాగ శరీర సంబంధంగా ఆలోచిస్తామో అలాగే ఆత్మ సంబంధంగా అరణ్య యాత్ర ప్రతి విశ్వాస జీవితానికి అవసరం అంట. కొన్ని సందర్భాల్లో ప్రతీదీ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది మనందరి జీవితాల్లో. మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ప్రభు నన్ను ఈ కళ్ళంలో పెట్టి, ఎందుకంటే అందులో జరిగేటటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? మంచి గింజ అనేది డిపాజిట్ అయిపోయి ఆ పైన ఉన్నటువంటి ఆ పొట్టు అనేది బయటకు విడిచి గాలికి ఎగిరిపోతుంది. అంటే మనందరి జీవితాల్లో ఇంతవరకు ఆ పొట్టు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ యొక్క గింజను ఏం చేసిందంటే కవర్ చేసి ఆ గింజ లోపల ఆ పదార్థానికి అది సెక్యూరిటీ ఇచ్చింది. అది షీల్డ్గా కవర్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది ప్రొటెక్ట్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ లోపల ఉన్నటువంటి మంచి పదార్థానికి ప్రొటెక్షన్ అనుగ్రహించింది. అయితే ఈ ప్రొటెక్షన్ ఎంతవరకు అంటే ఒక సీజన్ వరకే. అంటే ఆ థ్రెషింగ్ ఫ్లోర్, ఆ కళ్ళం దగ్గరకు వెళ్ళేంత వరకే. ఆ కళ్ళంలోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో అక్కడ జరిగేటటువంటి పని ఏంటంటే సెపరేషన్. అలాగే మనందరి జీవితాల్లో మనం అనుకుంటాము, కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని నమ్ముకుంటాం, కొంతమందిని ఏ రకంగా అంటే మనం పేర్లు పెట్టుకోండి. కానీ దేవునికి ఇష్టలుగా మార్చబడేటటువంటి సమయంలో ప్రభు ఏం చేస్తాడంటే కళ్ళంలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ కళ్ళంలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత అదే విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అంటాం, లేకపోతే డిజర్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం, లేకపోతే ఈ అరణ్య యాత్ర అనేటటువంటి విషయం అదే. ఎందుకు మనల్ని అందులో ప్రవేశిస్తారంటే, నువ్వు నమ్ముకున్నటువంటి వాళ్ళను, ఇంతవరకు నీకు ఫ్రెండ్స్గా నిలబడిన వాళ్ళు, ఇంతవరకు నీకు కనెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఇంతవరకు నీకు ప్రొటెక్షన్గా నిలబడినటువంటి వాళ్ళు నీకు సపరేట్ అయిపోతారంట. ఎందుకు సపరేట్ అయిపోతారంటే, ప్రభువు నీలో ఉన్నటువంటి అమూల్యతను బయటకు తీసుకొని రావాలంటే ఆ పైన ఉన్నటువంటి కవరు నీకు విడిచిపెట్టాలి. ఆ కోటింగ్ నువ్వు విడిచిపెట్టేయాలి. అంటే కోటింగ్ అంటే ఇప్పుడు గోధుమ గింజకు పైన ఏముంటుంది చెప్పండి? దానికి ఖచ్చితంగా పైన పొట్టు ఉంటుంది. ధాన్యానికి పైన ఏముంటుంది చెప్పండి? అది పొట్టు అనేటటువంటి విషయాన్ని మనం అంటే ఒకవేళ అది వేరే వేరే వాటికి ఉపయోగపడుతుంది. తౌడు అవన్నీ మనం తీసుకుంటే ఆ చాఫ్ కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ గింజకు ఆ చాఫు కొంతవరకే అవసరం కనుక ఆ కొంతవరకు దాన్ని ఉంచి దాని పరిపక్వత అయినప్పుడు దాని నుండి ఆ మంచి గోధుమ గింజను సపరేట్ చేస్తారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు ఆ గింజ దాని యొక్క రంగు, దాని యొక్క టేస్టు, దాని యొక్క వాల్యూ ఎంతో సమృద్ధిగా కనబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నిరంతరం మనల్ని అరణ్య యాత్రలో నడిపించడంట, నిరంతరం ఆయన మనల్ని బాధ పెట్టడంట, నిరంతరం కన్నీరు కారేటట్లు చేయడంట, నిరంతరం ఒంటరిగా నిన్ను విడిచిపెట్టడంట. ఎందుకంటే ఆయన ఒక వాగ్దానం చేశాడు, నిన్నెన్నడూ విడువను ఎడబాయను. అంటే ఏ పరిస్థితుల్లో అయినా నేను నీకు తోడై ఉన్నాను, ఏ పరిస్థితిలో అయినా నేను నిన్ను విడువను ఎడబాయను. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రభు ఉన్నారా? ఉన్నారు. నువ్వు ఏడ్చినప్పుడు, నీవు కన్నీరు కార్చినప్పుడు ప్రభు ఉన్నారా? ప్రభు ఉన్నారు.
నీ వేదన పడినప్పుడు ప్రభు ఉన్నారా? వేదన పడినప్పుడు ప్రభు ఉన్నాడు. నీ సంతోషంలో ప్రభు ఉన్నాడా? నీ ఆత్మ సంతోషించినప్పుడు ప్రభు ఉన్నాడా? నువ్వు కష్టపడినప్పుడు ప్రభు ఉన్నాడా? నువ్వు శోకపడినప్పుడు ప్రభు ఉన్నారా? నువ్వు దుఃఖంలో మునిగిపోయినప్పుడు ప్రభు ఉన్నారంటే అన్ని సందర్భాల్లో ప్రభు మనకు, అన్ని సీజన్స్లో కూడా మన సీజన్స్ ఆఫ్ లైఫ్లో ఆయన మనకు తోడై ఉన్నారు.